ఆంధ్రకేసరి టంగుటూరి కథ ఆలకించు భాయే తెలుగు జాతికే తిలకం దిద్దిన ధీర చరితమోయే కవచం చీలిచి దానం చేసిన కర్ణుడి కథయేరా మన టంగుటూరి చరితం వ్యూహం ఛేదించిన అభిమన్యుని మగటిమిరా మన టంగుటూరి చరితం చాపకూటితో సమతను నేర్పిన బ్రహ్మన్న హృదయం మన టంగుటూరి చరితం తెలుగు గడ్డలో వెళ్ళు నాటుకుని భరతావనిలో కొమ్మలల్లుకుని స్వరాజ్య సిద్ధికి స్వరాష్ట్ర సిద్ధికి సమరసింహమై చరిత్రకెక్కిన ఆంధ్రకేసరి టంగుటూరి కథ ఆలకించు భాయే అది 1872వ సంవత్సరం. మన తెలుగు తల్లి గుండెల్లో మహోత్సవం. ఎందుకా పుట్టాడు పుట్టాడురా ప్రకాశం పులి బిడ్డగా ప్రకాశం పుట్టాడు పుట్టాడురా ప్రకాశం పులి బిడ్డగా ప్రకాశం గోపాల కృష్ణయ్య సుబ్బమ్మ దంపతుల ఏ పూర్వ పుణ్యాలు రూపొందెనో ఎనగా పుట్టాడురా ప్రకాశం పూటకైనా గడవనింటిలో ప్రకాశం పూటకైనా గడవనింటిలో అయితే ఉన్నవారని లేని వారని చిన్న కులమని భిన్నమతమని ఉన్నవారని లేని వారని చిన్న కులమని భిన్నమతమని భేదభావాలేవి అంటక కుర్రదండును వెంట బెట్టుక తిరిగాడురా ప్రకాశం తిరిగాడు బాలసూర్యుడిగా ప్రకాశం తందాన తాని తందాన తగధిమి తగిట తగజనుత. ఆ రోజుల్లో భారతదేశం పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే వర్తకులుగా మన దేశం చొచ్చి వంగి వంగి సలాములు కొట్టి వంచుకులుగా పాచికలు వేసి దేశ సంపదను దోచి ప్రజల రక్తాన్ని పీల్చి అంతటితో ఆగక సామ్రాజ్య దాహం చల్లారక తెల్లదొరతనం తన రక్కసి కాళ్ల కింద భారతీయులు తొక్కివేయడానికి నోరు నొక్కివేయడానికి జారీ చేసిందయ్యా రౌలట్ చట్టాలు. రౌలట్ చట్టాలంటే దేశం రక్తం రగిలింది. దొరతనమంటే నిరసన కంఠం ఉరిమింది. ప్రజావాహిని జలియన్ వాలా బాగుకు తరలింది. బుక్కు చట్టాల ధిక్కరించుతూ ఉద్ఘోషించింది. ఆ ప్రజావాహినిని చూసి కళ్ళు మండిన డయ్యర్ పశువు రెచ్చిపోయి తెగ అరిచాడయ్యో తందాన పచ్చి విషం కురిపించాడయ్యో తందాన చెక్కు చెదరక నిలిచిన సభపై తందాన పిచ్చిగా కాల్పులు జరిపాడయ్యో తందాన దేవనందనాన కుండ దెబ్బలకు కూలిన వాళ్ళు గుండెలు రెండుగా చీలిన వాళ్ళు కాళ్ళు తెగి అల్లాడిన వాళ్ళు అయ్యో తలలు పగిలి చల్లడిల్లిన వాళ్ళు కొన ఊపిరితో విలవిలలాడి కురిసిన నెత్తుట గిలగిలలాడి భరత మాటకు జేజేలంటూ ప్రాణాలు దిలారా. ఆపిన ఆగని పోరాటానికి ఊపిరులు దారా దేవా. జలియన్ వాలాబాగ్ దురంతం ఒక్కటే కాదు, దేశమంతటా బ్రిటిష్ దొరతనం అత్యాచారాలు హత్యాకాండలు పెచ్చుపెరిగిపోతున్నాయి. నోరెత్తితే నోటికి తాళం, చెయ్యెత్తితే చేతికి సంకెళ్ళు, కాదంటే కత్తుల బోను, కాకుంటే కాల్పుల హోరు. ఆ దమన నీతిని ప్రతిఘటించి నిలిచారు భరత సవిత్ర వీరపుత్రుడు తిలక్, గోఖలే, లజపతి రాయ్, గాంధీ, సుభాష్, చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ, రాజాజీ, ఆజాద్, రాజేంద్ర ప్రసాద్. ఆ మహానాయకులు సముద్యమించిన స్వాతంత్ర సంగ్రామంలో సముజ్వల సైనికుడుగా కథను తొక్కాడు మన టంగుటూరి ప్రకాశం. నల్లకోటు విసిరి వేశాడు, న్యాయవాదిగా స్వస్తి చెప్పాడు, వేలు లక్షలు కాలదన్నాడు, ఉద్యమం తన ఊపిరన్నాడు, ఉన్నదంతా ధార పోసాడు,
తందాన తాన దేశమంతా తిరుగసాగాడు తందాన తాన తగట తగదిమి ఇంకా ఏం చేశాడయ్యా? ఏం చేశాడా? స్వరాజ్య పత్రిక స్థాపించాడు, దొరతనాన్ని ఉర్రూగించాడు. స్వరాజ్య పత్రిక స్థాపించాడు, దొరతనాన్ని ఉర్రూగించాడు. అఖిల భారత స్థాయిలోన ఒక అగ్రనేతగా నిలిచాడు. సై సై వినరా సోదరా, ప్రకాశం దురితం. సై సై వినరా సోదరా, సై సై వినరా సోదరా, ప్రకాశం దురితం. సై సై వినరా సోదరా. తగదిమిత స్వాతంత్రోద్యమంతో పాటు సమాంతరంగా సాగుతూ వచ్చింది ఆంధ్ర రాష్ట్రోద్యమం. ఆహా, కుల మత ప్రాంత పార్టీ భేదాలకు అతీతంగా ఎందరో మహానాయకులేగాక ఆబాల గోపాలం పాల్గొన్న ఉద్యమం అది. ఓహో, అయితే స్వరాజ్యం వచ్చింది గాని స్వరాష్ట్రం రాలేదు. అవును. అడుగడుగున తెలుగు వారికి జరుగుతున్న అవమానాలతో, కలుగుతున్న అవరోధాలతో కలతపడిన దేశభక్తుడు, గాంధీజీ శిష్యుడు, తెలుగు బిడ్డడు పొట్టి శ్రీరాములు ప్రారంభించాడయ్యా ఆంధ్ర రాష్ట్ర సిద్ధికి ఆమరణ నిరాహార దీక్ష. పొట్టి శ్రీరాములు దీక్షకు జై కొట్టర తెలుగన్న. తందాన తాన ఆ మహనీయుని త్యాగ నిరతికి హారతులివ్వమ్మా. తందాన తాన గాంధీ మహాత్ముని మెప్పులందిన కర్మయోగి అతడు. తందాన తాన మచ్చలేని గుణశీల సంపదకు మారు పేరు అతడు. తందాన తాన పట్టిన దీక్ష విడువమని విజ్ఞప్తులు చేస్తున్నా. తందాన తాన లక్ష్య సిద్ధికై శ్రీరాముడు నిశ్చలుడై నిలిచాడు. తందాన తాన గంటలు గడిచే, రోజులు గడిచే, గడిచెను వారాలు. తందాన తాన అవి శ్రీరాముని ఆత్మాహుతికే ఆఖరి నిమిషాలు. నక్క జిత్తుల నాయక వర్యులు కిక్కురు మనకున్నా. తందాన తాన ఆంధ్రజాతి ప్రతి నిమిషం విలవిలలాడిపోయరన్నా. తందాన తాన తయ్యకు తగధిమ్మిత. ఆ విపత్కర పరిస్థితి గమనించిన ఆంధ్రకేసరి ఉద్రిక్తుడై తెలుగు నేల నలువైపులా ఝంఝా ప్రభంజనంలా పర్యటించాడు. ఆహా, పొట్టి శ్రీరాములు చేపట్టిన ఆ మహాయజ్ఞంలో ఆంధ్రులెందరూ సమిధులు కావలసిన అవసరం ఏర్పడిందని కర్తవ్యాన్ని ప్రబోధించాడు. ఓహో, దేవా దేవా అయ్యో దేవా ఆశయ సిద్ధికి మన శ్రీరాములు ఆహుతి అయ్యాడు. రాష్ట్ర సిద్ధికి అతడు మూల విరాట్టై నిలిచాడు. రాష్ట్ర సిద్ధికి అతడు మూల విరాట్టై నిలిచాడు. తంతరి ఝంకిటత ఆంధ్రకేసరి టంగుటూరి అస్తమించినాడా. అస్తమించినాడా, అయ్యో అస్తమించినాడా. లేదు లేదు, పొద్దులో వెలుగులో పొడుచుకు వస్తాడు. తందాన తాన గుండెలో పౌరుషాగ్ని అయి మండుతూ వస్తాడు. తందాన తాన తెలుగు జాతికి అతని స్మృతులే వెలుగు కాగడాలు. తందాన తాన భావితరాలకు అతని కలలు వన్నె బావుటాలు. తందాన తాన ఓయి తెలుగు బిడ్డ గాండ్రిల్ చరపులి బిడ్డ. అరెరెరెరె, ఓయి తెలుగు బిడ్డ గాండ్రిల్ చరపులి బిడ్డ. ఆ పిల్లి కూతలు, పిరికి రాతలు, కప్పగంతులు, గొర్రె దాటులు. పిల్లి కూతలు, పిరికి రాతలు, కప్పగంతులు, గొర్రె దాటులు, కులం రంకులు, మతం బొంకులు, ఊకదంపుళ్ళు, మూతి నాకుళ్ళు. కట్టి పెట్టరాయికనైనా నీ నడుం కట్టరాయిక పైన. అవి కట్టి పెట్టరాయికనైనా నీ నడుం కట్టరాయిక పైన. ప్రతి యువకుడు ఒక ప్రకాశమై, ప్రగతి శక్తులకు వికాసమై, తెలుగు జాతీయ చోగీతి దిక్కులం రోగాలి. మన తెలుగు గడ్డ ఈ భరతావనికే తిలకం కావాలి. తెలుగు తల్లి వర్ధిల్లాలి, తెలుగు నాడు వర్ధిల్లాలి, తెలుగు తల్లి వర్ధిల్లాలి.